హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో మీకు అందరికీ అర్థమైంది కదా! సబ్మెరైన్ వైజాగ్. మనమైతే ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేసేబోతున్నాము. వచ్చేసేయండి. సో, దీని అడ్రెస్ అయితే చాలా ఈజీ అండి. మనకి లవ్ వైజాగ్ ఉంది కదా! ఆర్‌కే బీచ్‌లో దాని ఆపోజిట్‌లో వస్తుంది. అండ్ రీసెంట్‌గా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మనం ఎక్స్‌ప్లోర్ చేసాం కదా! దాని ఆపోజిట్ కూడా వస్తుందనమాట. సో, మరి ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం రండి. అండ్ ఇలా ఒక గేట్ ఉంటుంది ఎంట్రన్స్, మనం ఇలా వెళ్ళాలి. అండ్ దీనికి కూడా ఎంట్రీ టికెట్ ప్రైస్ ఉంటుంది. లైక్ అడల్ట్స్కి అయితే ₹70, చైల్డ్కి అయితే ₹40 అనమాట. సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లాగానే. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. చూస్తున్నారు కదా టికెట్ ప్రైస్ అయితే. సో ఇక్కడ ఈ టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకొని మనం వెళ్ళొచ్చు. అండ్ నా వెనుక చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. యాక్చువల్గా విజిటర్స్ కోసం ఇది పెట్టారు, కానీ ఈ స్టెప్స్ పెట్టారు, కానీ నార్మల్గా సముద్రంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం సబ్మెరైన్కి ఇలాంటి ఎంట్రన్స్లు ఏమీ ఉండవు. పైనుంచి ఒక సీక్రెట్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో చాలామంది మనకి ఓన్లీ వైజాగ్ నుంచే కాదు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి సబ్మెరైన్ని విజిట్ చేయడానికి, చూడడానికి చాలామంది టూరిస్ట్ అయితే వస్తారు. సో దీని స్టోరీ కొంచెం బ్రీఫ్గా నేను అక్కడ గైడ్ని అడిగి కనుక్కున్న చిన్న స్టోరీ అయితే మీతో చెప్తాను. అండ్ సో సబ్మెరైన్ అంటే నథింగ్ బట్ లివింగ్ విత్ మిషనరీ అంట. లోపలంతా కూడా మిషనరీ వెపన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వార్కి వెళ్ళాలి అంటే వెపన్స్ కావాలి కదా. సో వెపన్స్ అండ్ మిషనరీ అయితే ఈ లోపల ఈ సబ్మెరైన్లో ఉంటుంది. అండ్ అదర్ సబ్మెరైన్స్తో సముద్రంలో యుద్ధం చేయడానికి ఈ సబ్మెరైన్ ఉంటుందన్నమాట, యూజ్ చేస్తారనమాట. అండ్ సబ్మెరైన్ని తయారు చేసేటప్పుడు, కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చి మిషనరీకి ఇస్తారంట. మిషనరీ తర్వాత వెపన్స్కి ఇస్తారు. అండ్ దాని తర్వాత ఇంకా లోపల మిగిలిన ప్లేస్ని అకామిడేషన్కి, అక్కడ అందులో వర్క్ చేసే ఆఫీసర్స్కి మిగిలిన స్పేస్ని అకామిడేషన్గా వాళ్ళు అలా కన్స్ట్రక్ట్ చేస్తారంట, డిజైన్ చేస్తారంట. మనం చూస్తే చాలా కన్సిస్టెడ్గా ఉంటుందన్నమాట. వాళ్ళ ఆఫీసర్స్ యూజ్ చేసుకునే, వాళ్ళు పడుకోవడానికి యూజ్ చేసుకునే ఆ స్పేస్ అంతా కూడా, తినడానికి ఆ డైనింగ్ కూడా, అండ్ కుకింగ్ స్పేస్ కానీ, వాళ్ళు అకామిడేషన్కి చాలా తక్కువ స్పేస్ ఇచ్చుకొని రిమైనింగ్లో 80% స్పేస్ అంతా కూడా మనకి మిషనరీ అండ్ వెపన్సే ఉంటాయి. సో దిస్ ఈజ్ లైక్ స్టూడెంట్స్కి కానీ చాలా నాలెడ్జ్ వస్తుందన్నమాట. వెళ్తే ఓ ఇండియన్ నేవీ ఇలా ఉంటుందా, ఇండియన్ నేవీలో వర్కింగ్ ఇలా ఉంటుందా అని ఒక అవేర్నెస్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్. సో చూస్తున్నారు కదా, ఈ మిషనరీలో నేను ఒక్కసారి విజిట్ చేయడానికే చాలా ఎలా అనిపించిందంటే, అయ్యో ఇంత మిషనరీ ఉంది అని కొంచెం భయంగా నాకు అనిపించింది. బట్ దట్ నేవల్ ఆఫీసర్స్ 24/7 దే విల్ లివ్ విత్ దిస్ మిషనరీ, దే విల్ వర్క్ హియర్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో అండ్ ఈ సబ్మెరైన్ వచ్చి రష్యా నుంచి కొనుక్కున్నారంట మన ఇండియా వాళ్ళు, మన కంట్రీ వాళ్ళు. అంటే రష్యన్ దగ్గర నుంచి కొన్నారు ఈ సబ్మెరైన్ని. అండ్ టోటల్గా లోపల అలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. టోటల్గా 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ 22 టార్పిడోస్ ఉంటాయి. టార్పిడోస్ అంటే యుద్ధం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని ఫైర్ చేయడానికి యూజ్ చేసే బుల్లెట్స్ అనమాట. బుల్లెట్స్ టైప్ అనమాట. వాటిని టార్పిడోస్ అంటారు. సబ్మెరైన్లో ఉంటాయి. టోటల్గా 22 ఉంటాయి. మనం ఫ్రంట్, వెనక నుంచి, సైడ్ నుంచి, ఎక్కడి నుంచి అన్నా వార్ చేయడానికి, ఫైర్ చేయడానికి. అండ్ ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ డ్రెస్ అనమాట. ఆఫీసర్ యుద్ధంలో ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేసే ఆ డ్రెస్ అది అక్కడ డిస్ప్లే చేశారు. అండ్ యుద్ధంలో వర్క్ చేసిన తర్వాత, సబ్మెరైన్ లైఫ్ అయిపోయిన తర్వాత వార్లో దాన్ని ఏం చేస్తారంటే డీకన్స్ట్రక్ట్ చేసేసి దాన్ని స్క్రాప్కి వేసేస్తారనమాట, స్క్రాప్కి అమ్మేస్తారనమాట. సో అలాగే ఇది కూడా దీని లైఫ్ అయిపోయిన తర్వాత వార్లో అలా చెయ్యకుండా
వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ మ్యూజియంగా పెట్టారంట. వినోద్ అనే ఒక ఆఫీసర్ అప్పుడు సీఎంసీగా ఉండేటప్పుడు ఆయనకి థాట్ వచ్చిందంట పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి. సో ఇక్కడ ఇలా మ్యూజియంగా పెట్టడానికి తను ఇచ్చారంట ఐడియా. సో తను చేసిన మనకి ఆ లక్ అనమాట. మనం వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ మ్యూజియం అనమాట. సో చాలా జనరేషన్స్ ఇది చూడడానికి సో చాలా హెల్ప్ అవుతుంది. ఇది 4th సబ్మెరైన్. దీనికంటే ముందుగా ఒక 3 సబ్మెరైన్స్ ఇలాగే వర్క్ చేసి వార్లో వాటిని డీకన్స్ట్రక్ట్ చేసేసి స్క్రాప్కి వేసేసారు. బట్ ఇది 4th సబ్మెరైన్. కానీ దీన్ని అలా చేయకుండా మ్యూజియంగా పెట్టారనమాట. విల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అవేర్నెస్ చూస్తే కనుక. అండ్ మనకి ఒకవేళ అర్థం కాకపోయినా చాలా టెక్నికల్ టర్మ్స్లో ఉంటాయండి, అసలు అర్థం కాదు. సో దీని రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటేనే కానీ ఈ మిషన్స్ ఏంటి, ఇవేంటి, ఈ వైర్స్ ఏంటి, అసలు ఏంటి ట్రైన్ థీమ్లో ఉంది, అసలు దీన్ని ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ పని చేస్తారు అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో మనకి అందుకని చెప్పేసి ఒక 6 గైడ్స్ అయితే ఉంటారనమాట. 6 పర్సన్స్ అయితే ఉంటారు ఈ కంపార్ట్మెంట్స్లో మనకి గైడ్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో వాళ్ళు కూడా సబ్మెరైన్లో వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళే. సో అక్కడ వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళు కాబట్టి దే విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి బాగా హెల్ప్ అవుతారు వాళ్ళు. సో మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా వాళ్ళు అక్కడ ఫుడ్ కంటైనర్స్ ఉన్నాయి, ఎక్కువ డేస్ ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి. సో పాడవకుండా డ్రై ఫుడ్ 3 days పాడవకుండా స్పాయిల్ అవ్వకుండా ఒక కంటైనర్ ఉందండి అక్కడ. అండ్ అక్కడ కిచెన్ కూడా ఉంది మీరు చూస్తే కనుక. అండ్ ఒక చెఫ్ కూడా ఉంటారంట. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫుడ్ కుక్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అత్యవసర ఆహారం కంటైనరు. అత్యవసర పరిస్థితుల్లో 3 రోజులకు సరిపడా డ్రై ఆహారము మరియు ఓకే. సో అదే నేను చెప్తున్నా కదా, డ్రైగా అంటే లైక్ నాట్ వెట్, తడిగా ఉండేది కాకుండా కొంచెం డ్రైగా ఉండే ఫుడ్ 3 daysకి అక్కడ స్టోర్ చేసుకుంటారంట. అది ఆ కంటైనర్. అండ్ అదంతా మిషనరీ వెనకట్లంతా చూస్తున్నారు కదా. అండ్ టార్పిడోస్ అయితే మనం ఎంట్రన్స్ అవగానే స్టార్టింగ్లో ఉంటాయి అండ్ మనకి ఎండింగ్లో కూడా ఉంటాయన్నమాట. చెప్పా కదా ఫైర్ చేసే బుల్లెట్స్ టైప్లో ఉంటాయి, వాటిని టార్పిడోస్ అంటారు. అవి ఎంట్రన్స్లో ఉన్నాయి అండ్ ఎగ్జిట్లో కూడా ఉన్నాయన్నమాట. సో టోటల్గా 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటా వాటి కోసం తెలుసుకుంటా వస్తున్నాను. సో చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గైస్. జస్ట్ యూ రికగ్నైజ్ దట్ మై హార్డ్ వర్క్ అండ్ ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి మాత్రం. అండ్ ఇది 4th సబ్మెరైన్, వైజాగ్లో ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం అనమాట. ఓకేనా. అండ్ వైజాగ్ వాళ్ళే కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఈ సబ్మెరైన్ని చూడటానికి వస్తారంట చాలామంది. అండ్ ఇవన్నీ వాష్రూమ్స్ చూస్తున్నారు కదా. మిషనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. రిమైనింగ్ ఉన్న కంజెస్టెడ్ ప్లేస్లో మాత్రమే ఆఫీసర్స్కి బెడ్స్ కానీ, కిచెన్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా కంజెస్టెడ్గా ఉంది అకామిడేషను. సో యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఇఫ్ యూ విజిట్ హియర్. తప్పకుండా రండి ఒక్కసారి. సో ఇండియన్ నేవీ వర్క్ ఇలా ఉంటుందా అన్నట్టు తెలుస్తుంది మీకు. అండ్ ఎగ్జిట్ అయిన తర్వాత బయట చూస్తున్నారా మంచిగా బీచ్ వ్యూ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఓవరాల్గా సబ్మెరైన్ మీరు ఇలా చూస్తే కనుక. సో ఇంకా ఇలా బయటకు వచ్చి ఎగ్జిట్ అయిపోవడమే. చెప్పా కదా మీకు ఆల్రెడీ బిగినింగ్లో మనకి జస్ట్ విజిటర్స్ కోసం అని చెప్పి ఈ స్టెప్స్ పెట్టడం జరిగింది ఎంట్రన్స్లో కానీ ఎగ్జిట్లో కానీ. యాక్చువల్గా సబ్మెరైన్కి ఎలాంటి ఎంట్రన్స్ ఉండదు, పైనుంచి ఒక సీక్రెట్ ఎంట్రన్స్ ఉంటుందంట. సో ఆఫీసర్స్ అందులోంచే బయటకు వస్తారు. అండ్ అది చాలా టఫ్గా ఉంటుంది, పైకి రాడ్స్లా ఉండి అది ఎక్కి దిగాలన్నమాట.
టూ టఫ్ అబ్బా, టూ టఫ్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ సో అదంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే మీకు ఇంకా ఇది ఎగ్జిట్ అయ్యేటప్పుడు రోడ్డు పై వరకు చూపించి అక్కడి నుంచి లవ్ వైజాగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా చూపించాలనిపించింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడ సంథింగ్ ఐ వాజ్ లుకింగ్ అబ్బా. సో ఎలా వచ్చిన ఎంట్రన్స్ నుంచి వెళ్ళకూడదు, ఎగ్జిట్ ఇటు నుంచే వెళ్ళాలి అని నాకు చెప్తున్నారు. మర్యాదగా పొమ్మంటున్నారు. సో మనం వెళ్ళిపోతున్నామండి ఇక్కడ. ఇదంతా ఇలా డెవలప్ చేశారు, బాగుంటుంది ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. బట్ ఏంటి అంటే ఈవినింగ్ టైమ్స్లోనే మాత్రమే అక్కడ కూర్చొని స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఓల్డ్ ఛానల్లో నేను ఈవినింగ్ టైం వచ్చాను. సో సబ్మెరైన్ విజిట్ అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు అక్కడి నుంచి ఆ వ్యూ నుంచి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే చాలా కూల్గా అనిపించి అక్కడ లైటింగ్స్ అవి పెట్టి, సో చాలామంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వస్తున్నారు. టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఈ గ్రౌండ్లో మాత్రం మీరు ఈవినింగ్ టైం వెళ్ళారంటే. సో నేను సమ్ రీల్స్ కూడా చేశాను లాస్ట్ టైం, ఈవినింగ్ టైం వచ్చా కాబట్టి. ఇప్పుడు ఎండగా ఉంది, సో మూవ్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఈ స్టెప్స్ ఎక్కితే మనం ఆర్కే బీచ్ రోడ్డుకి వెళ్ళిపోతాము. అండ్ మీరు వైజాగ్ వాళ్ళైతే కనుక ఎక్కడి నుంచి చూసినా కూడా వైజాగ్ అనే కాదు, నెక్స్ట్ ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాలో మీరు సజెస్ట్ చేయండి కింద వీడియోస్లో, కమెంట్స్లో. అండ్ చాలా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి, మీరు ఇంకా చూడకపోతే అవన్నీ చూడండి. లైక్ తొట్లకొండ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కానీ, భీమిలీ బీచ్ కానీ. అండ్ రీసెంట్గా అయితే ఆర్గానిక్ మేళా అని చెప్పి ఏ గ్రౌండ్స్లో పెట్టారు, అది కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ మన వైజాగ్లో చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా. సో అది కూడా మీకు కలెక్షన్ అది చూపించాను ఆ వీడియోలో, మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, నేను నెక్స్ట్ ఎండ్ కార్డ్స్లో వేస్తాను వీడియోస్. ఇది చూస్తున్నారు కదా, ఎగ్జిట్ అయిపోయి మనం అయితే ఇంకా స్టెప్స్ ఎక్కి పైన రోడ్డుకి వచ్చేసాం. సో అది సబ్మెరైన్, దాని ఆపోజిట్లో మనకి లవ్ వైజాగ్ అయితే ఉంటుందన్నమాట. లవ్ వైజాగ్ పక్కనే మనకి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. నేను లొకేషన్ చూపిస్తున్నా ఇక్కడ మీకు, అది. సో అర్థమైంది కదా గైస్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా కలుద్దాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.